నమస్తే అండి. పల్నాడు జిల్లాకు చెందినటువంటి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో 2 జాతీయ పార్టీలలో కొనసాగిన అనుభవం ఆ నాయకుడికి ఉంది. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. గుంటూరు నుంచి పల్నాడు జిల్లాలోని ఒక నియోజకవర్గానికి వలసగా వెళ్ళారు. ఆ నియోజకవర్గంలో రెడ్డి, కమ్మ, కాపు సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి. కూటమి మొన్న సాధారణ ఎన్నికల్లో కూటమి సునామీ ఏర్పడింది కదా. ఆ సునామీలో వైసీపీలో మంత్రిగా ఉన్నటువంటి సీనియర్ నాయకుడి పైన గెలుపొందారు ఈయన. కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి ఆశించారు. కానీ లోకేష్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గంలో కొత్త వాళ్ళకి ఎక్కువగా చోటు కల్పించారు అనేటటువంటిది టీడీపీ నాయకులు పెద్దలు చెబుతున్నటువంటి సంగతి తెలిసినటువంటిదే. అయితే దీంతో ఆ సీనియర్ నాయకుడికి మంత్రి పదవి దక్కలేదు అనేటటువంటి విధంగా ఫీలింగ్ ఏర్పడింది. అప్పటి నుంచి మౌనం వహించారు. అసలు ఆయన రాజకీయాల్లో ఉన్నారా లేదా అనేటటువంటి అనుమానం కలిగేంతగా సొంత పనుల్లో మునిగిపోయారు ఆయన. ఇదే సమయంలో సీనియర్ ఎమ్మెల్యే కుమారుడు మరో వ్యాపారి నియోజకవర్గంలో ఇష్టానుసారంగా దోచుకుంటున్నారనేటటువంటి విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఆగడాలపైన ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. ఆరోపణలో నిజమే ఉందని నిర్ధారణ కావడంతో ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ పెద్దలు సదరు సీనియర్ నేతను హెచ్చరించినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి ఇవ్వకపోగా సీనియర్ నేత అయినటువంటి తనకే వార్నింగ్లు ఇస్తూ అవమానిస్తున్నారని సదరు ఎమ్మెల్యే ఒకంత అలకబూనినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నటువంటి పరిస్థితి. నమస్తే.